హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు తీసుకొనొచ్చిన ఐటెమ్ వచ్చేసి ఆవకాయ రైస్ అనమాట. మన ఆవకాయ ఊరగాయ ఉంటది కదా! దాంతో రైస్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్‌గా చాలా టేస్టీగా ఉంటదండి. చాలామంది జస్ట్ ఆవకాయ అలా వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ కదా! కాస్తింత దానికంత తాలింపేసేసి ఆవకాయ రైస్ చేసుకుంటే ఉంటుందండి. సూపరో సూపర్ అని తీరాల్సిందనమాట. అంత టేస్టీగా, అంత యమ్మీగా, అంత బావుంటుందనమాట. సో, ఇంట్లో అయితే రెడీగా ఆవకాయ ఊరగాయ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది కదా! సో, ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోలో. ఫస్ట్ అయితే మనం ఒక కళాయి తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఆహ్, శనగపప్పు, ఉద్దిపప్పు, ఇందులో పొట్టు ఉన్న పెసరపప్పు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బావుంటుందండి. పచ్చిశనగపప్పు ఇవి బాగా వేపుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బావుంటాయన్నమాట. సో, ఇవన్నీ వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా సిమ్‌లో పెట్టుకొని వేపేసుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇవి వేగిన వెంటనే మనం ఇప్పుడు వచ్చేసి శనక్కాయ పప్పులు ఉంటాయి కదా! వేరుశనగ పప్పులు అవి వేసుకోవాలి. ఒక గుప్పెడు వేసుకుంటే చాలన్నమాట. ఇవి కూడా ఆయిల్‌లోనే బాగా ఫస్ట్ వేపుకోవాలి. ఉల్లిపాయలు అవన్నీ వేస్తే మెత్తపడతాయి కాబట్టి ముందే ఆయిల్‌లో వేసుకొని వేపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 2 పెద్దవి ఉల్లిపాయలు ఉన్నాయి కదా! అవి కట్ చేసి వేసేసుకున్నానన్నమాట. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 7 కానీ 8 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి కొద్దిగా చిదుముకొని లేకపోతే అవి ఆయిల్‌లో వేస్తే ఫేస్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకొని కొద్దిగా వేపుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని గ్యాస్ కొద్దిగా ఓపిక చేసుకుంటే ఈ రైస్ మాత్రం చాలా టేస్టీగా చాలా బావుంటుందనమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడొచ్చేసి 6 లేక 7 పచ్చిమిరపకాయలు ఇవి మాకు కారం లేవండి. సో, అందుకోసం నేను ఇవి వేసుకున్నాను ఎక్కువ 6 గాని 7 మీరు కొద్దిగా కారం ఉంటే గిన 3 లేక 4 వేసుకోండి చాలు. ఇలా వేసుకున్నాక, ఇలా వేపుకున్నాక ఇందులోనే మనం వచ్చి కరివేపాకు గూడా వేసుకోవాలనమాట. కరివేపాకు రెమ్మలు వేసేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంగువ అనేది కంపల్సరీ అనమాట. ఇంగువ వేసుకొని ఇంగువ గూడా ఇందులో బాగా కలిసేలాగా బాగా వేపుకోవాలనమాట. ఇలా వేపుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిసినాయని మనం కన్ఫర్మ్ అయిపోతే మనకు తెలుస్తుంది గదా! వెంటనే బాగా మంచి స్మెల్ గూడా వస్తదనమాట ఇంగువ వేసినాక. అలాగే ఈ ఉల్లిపాయలు గూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. అలా వేగిన తర్వాత మళ్ళా బాగా వేపుకోవాలి. సిమ్‌లోనే ఉంచుకోవాలనమాట. సిమ్‌లోనే ఉంచుకుంటే ఇవి బాగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ముందుగా నేనైతే ఇక్కడ పండువి టమోటాలనమాట. 2 పెద్ద సైజు కాకుండా మరీ కొద్దిగా మీడియం సైజు అలా అని కాకుండా మీడియంగా ఉండే 2 టమోటాలు పండుగా మాగిన టమోటాలు వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాక మనం ఇక్కడ వాటర్ ఎక్కడ ఏమి యాడ్ చేయకోకుండా కొద్దిగా పసుపు ఇందులో టమోటాలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వచ్చేసి కలర్‌ఫుల్‌గా బావుంటుంది. అలాగే యాంటీబయాటిక్ గదా! చాలా బావుంటదనమాట. సో, చూసేదానికి నాకు కలర్‌ఫుల్‌గా అనిపించింది. అందుకే పసుపు ఇప్పుడే యాడ్ చేసేసాను. పసుపు వేసేసిన తర్వాత ఇవన్నీ కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలనమాట. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి టమోటాలు. టమోటాలలో స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బాగా. సో, నేనిక్కడ మూత పెట్టేది స్కిప్ చేసేసాను. సో, మూత పెట్టుకొని మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి టమోటాలు. ఇలా బాగా దగ్గరగా వచ్చేసరికి ఆయిల్ పైకి తేలుతూ ఉండంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి నేనొచ్చేసి ఇక్కడ ఒక మనం కూర గింట ఉంటుంది కదా! ఆ గింటతో వచ్చేసి ఆవకాయ తీసుకున్నాననమాట ఊరగాయ. ఈ ఆవకాయ, టమోటాలు, ఉల్లిపాయలలో బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఊరగాయకు ఎంత రైస్ పడుతుంది అని చూసి మనం ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాం కదా రైస్. ఈ రైస్ వేసేసుకొని ఈ ఆవకాయ మొత్తం తాలింపంతా రైస్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మంచి కలర్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇలా కలర్‌ఫుల్‌గా ఉండేదాన్ని కలిపేసుకునేదాన్ని. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫైనల్ టచ్ మనం వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కలిసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా రైస్ అంతా బాగా నీట్‌గా కలిపేసుకున్నాక ఇందులో కొత్తిమీర వేసుకుంటే ఆవకాయ రైస్ అన్నప్పుడు మనకు నెయ్యి లేకుంటే అది ఫినిష్ అవ్వదు కదా! సో, ఫైనల్ టచ్ కోసం కాస్తంత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని రైస్‌లో బాగా కలిపేసుకోవడమే అండి. ఇలా రెడీ అయిన రైస్‌ని మనకు ఒక పక్క బిర్యానీ పెట్టి, ఒక పక్క ఆవకాయ రైస్ పెడితే ఆవకాయ రైస్ తినేవాళ్ళు అస్సలు పక్క కదలరనమాట. బిర్యానీ కూడా పక్కన పెట్టేస్తారు. బిర్యానీ తినేవాళ్ళు కూడా ఆవకాయ రైస్ చూసి ఆవకాయ రైస్ తినే అంత టేస్ట్‌గా ఉంటదనమాట. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.